ప్రియమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల, నేను చేయి విన్నపం ఏమైనగా అంత్యకాలములో దుర్దినాలలో దేవుని పిల్లలను మనం జీవిస్తుంటున్నాం గనుక ఈ అంత్య దినాలలో దుర్దినములలో దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా ఉండునట్లు చూసుకోవలసినటువంటిది ఎంతైనా ఉన్నది. గనుక దేవుని సేవలో బలంగా వాడబడాలని, అనేకులు దేవుని సన్నిధికి చేర్చాలని, యవనస్తులను దేవుని సేవలో పురుకొలిపి వారిని మంచి విశ్వాసంతో దృక్పథంతో నిలబెట్టి దేవుని పరిచర్య కొరకు వాడబడాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, నేనున్నటువంటి ప్రదేశం కర్ణాటక ప్రాంతం, హుబ్లీ డిస్ట్రిక్ట్. మరి అక్కడి నుంచి నేను అనంతపూర్ పట్టణానికి రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్. మారుమూల పల్లెలో రామనేపల్లి అనే గ్రామంలో నేను పరిచయం చేస్తున్నాను. దేవుని యొక్క ఆశీస్సులు అందుకొని, దేవుని పిలుపు అందుకొని, దేవుని చిత్తానుసారంగా ప్రజలను దేవుని వైపు నడిపించాలని ప్రయాసపడుతూ ప్రభునామంలో సేవ చేస్తూ సాగుతున్నాను. నా పేరు నజరేతు. నేనున్న స్థలం రామనేపల్లి గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా. కల్వరి ప్రత్యక్షత ప్రార్థనా మందిరం. ఈ సన్నిధిలో దేవుడు గొప్ప భాగ్యంగా నడవడానికి గురుపు చూపించాడు. ఈ 2025 సంవత్సరంన మా కల్వరి ప్రత్యక్షత ప్రార్థనా సన్నిధి ద్వారా మా కుమారుడు అనూపు నూతన సంవత్సరంలో పాట రచించి ప్రభు సన్నిధానంలో విడుదల చేయబోతున్నాం. దయగల నా యేసయ్య. ఈ పాట అనేకులకు ఆశీర్వదకరంగాను దీవెనకరంగా ఉంటుందని నమ్ముతూ అనేకులను ప్రభు నామంలో, ప్రభు సేవలో పురికొల్పి ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు నిలబెట్టాలని మా ప్రార్థన ప్రగాఢ విశ్వాసంగా ఇంకనూ అనేకులను ప్రభు నామంలో బలపరచాలని, దైవ సందేశాలతో వినిపించే వారిని ఇంకా బలపరచాలని, ఆత్మాధికమైన రీతిలోనికి నడిపించాలని ప్రయాసపడుతున్నాం. మా ప్రయాసం వ్యర్థంగా పోకుండానట్లు దేవుడు మాకు ఇంకా తోడుపడలాగున, సహాయం చేయలాగున శ్రోతలని మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. మరి మీరు కూడా మాకు సేవలు సహకరిస్తారని ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు స్తుతి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మంచి సాక్ష్యములతో, మంచి వాక్య సందేశములతో, రచించిన పాటల చేత దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మీరు కూడా దీవించబడాలని, ప్రభు కొరకు వాడబడాలని, నడవాలని, దేవుని రాజ్యం కొరకు నడుము కట్టి నిలబడాలని మా ప్రగాఢ విశ్వాసమే ఉన్నది. గనుక నా ప్రేమైన వారులారా, సేవను ప్రేమించేవారు, దేవుని కొరకు నిలబడతామని మనస్తత్వం కలిగిన వారు, ఈ పాటలు, ఈ సందేశాలు విని మీరు కూడా హృదయాలను నింపుదల కలిగి ఉండేవారే ఉండి ప్రభు కొరకు జీవించాలని, అలాగే మా సేవ కొరకు, మా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఈ కల్వరి కృపా ప్రార్థన సన్నిధిని మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దీవించాలని, ప్రభు రాకడ వరకు మనం అందరం ప్రేమానురాగాలతో నింపబడి రాజ్యమును నిలుచు వరకు దేవుని సన్నిధి మనకు తోడే ఉండలాగున, సహాయం చేయలాగున ప్రార్థించాలని ప్రభు పేరిట ఈ 2 మాటలు ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభములు తెలుపుతున్నాను. దేవుడు దీవించడం కాదు.